హలో ఎవరీవన్, ముందుగా అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా సారీ అనమాట. నేను ప్రతి రోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి చేయలేకపోయాను. చాలా వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ లాస్ట్ కొన్ని రోజులుగా నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో అదనమాట ఈ రోజు టాపిక్ వచ్చేసరికి సౌత్ కొరియాలో ద బిగ్గెస్ట్ ఫ్లైట్ క్రాష్ అయితే జరిగింది అనమాట. ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేనట్టుగా జరిగింది అది. అండ్ యు నో వన్ థింగ్, ఆ బాడీలు కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఆ బాడీలు కూడా గుర్తుపట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలైవర్స్ ఫింగర్ ప్రింట్స్ అడుగుతున్నారు అన్నమాట. From South Korea, a plane has crashed on landing at an airport in the country and at least 176 people have been killed. ఎందుకంటే ఆ సలైవాస్ ని ఆ ఫింగర్ ప్రింట్స్ ని యూజ్ చేసి ఎవరి ఫ్యామిలీకి ఏ బాడీ వెళ్తుందని చెప్పేసి ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకుంటున్నారు అనమాట. ఇప్పటి వరకు 179 మంది చనిపోయారు కదా. సో ఆ 179 మందిలో 174 మందిని మాత్రమే ఇచ్చారనమాట. మిగతా 5 కూడా బాడీస్ ఇంకా వెతుకుతూనే ఉన్నారనమాట, ఎవరి బాడీ ఎవరికి అని చెప్పేసి. అయితే దీని మీద ప్యారలల్ గా చాలా ఒపీనియన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఫైనల్ గా వచ్చేసరికి 179 మంది ప్రాణాలు అయితే చనిపోయారు. ఇందులో వచ్చేసరికి 3 సంవత్సరాల పిల్లడి నుంచి 75 సంవత్సరాల ముసలైన వరకు ప్రతి ఒక్కరు ఉన్నారనమాట. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. సో సౌత్ కొరియాలో 2024లో జరిగిన ది బిగ్గెస్ట్ యాక్సిడెంట్ కోసం, ద బిగ్గెస్ట్ ఫ్లైట్ క్రాష్ కోసం ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కేవలం ఒకే ఒక్క పక్షి వల్ల 179 మంది చనిపోయారని అంటే మీ వల్ల నమ్మడానికి అవుతుందా? సో అలాంటి ఒక ప్లేన్ క్రాష్ కోసం ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫ్లైట్ 7C2216 ఇది ఒక బోయింగ్ ఎయిర్ ప్లేన్ అనమాట. ఈ ఫ్లైట్ వచ్చేసరికి సౌత్ కొరియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాపులర్ అయిన జేజు ఎయిర్లైన్స్ వాళ్ళదన్నమాట. అండ్ యు నో వాట్, దిస్ క్రాష్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అట్ మువాన్ ఎయిర్పోర్ట్ అనమాట. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా సౌత్ కొరియాలో. సో ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చేసరికి ఇంత పెద్ద ఫ్లైట్ ఒక వాల్ కి గుద్దుకొని బూమ్. అయితే ఈ ఫ్లైట్ వచ్చేసరికి ఆ మువాన్ లోనే ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ లో వచ్చేసరికి మొత్తం మీద 175 మంది ప్యాసింజర్స్ అండ్ ఆల్సో 6 వచ్చేసరికి క్రూ మెంబర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళందరిలో కూడా కేవలం ఇద్దరంటే ఇద్దరిని మాత్రమే కాపాడగలిగారు అనమాట. ఒక మహిళ, ఒక మేల్, ఇద్దరిని కూడా కాపాడగలిగారు. ఆలోచించి చూడండి, ఇంత పెద్ద ఫ్లైట్ క్రాష్ లో 179 మంది చనిపోతే చుట్టూ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయో, ఎంత ఏడ్స్ ఉంటాయో, ఆ కన్నీరుతోనే సౌత్ కొరియా మొత్తం కూడా నిండిపోయింది అనమాట. అంత దారుణంగా ఉండేది సిచ్యువేషన్ అయితే ఆ రోజు. ఈ యాక్సిడెంట్ వచ్చేసరికి డిసెంబర్ 29, 2024 అయితే జరిగింది. ఏం జరిగింది అసలు అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. 8:54 AM వచ్చేసరికి మువాన్ ఇంటర్నేషనల్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ అయితే వచ్చింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది అన్న టైంలో 8:57 AM వచ్చేసరికి ఆ ఫ్లైట్ దగ్గర ఒక బర్డ్ ఉందని చెప్పేసి వాళ్ళకైతే తెలిసిందనమాట. ఒక పక్షి ఉందన్నమాట అక్కడ. 8:59 AM వచ్చేసరికి ఆ బర్డ్ ఏమో ఆ ఫ్లైట్ కి అయితే గుద్దుకుంది అనమాట. మీకు అనిపించవచ్చు అంత చిన్న బర్డ్ కదా, ఫ్లైట్ ల్యాండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. బట్ వెన్ ఏ ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు బి టేక్ ఆఫ్ ఆర్ ఎల్స్ గోయింగ్ టు బి ల్యాండ్, అలాంటి ఒక ఏదైనా ఇన్సెక్ట్ గానీ, లేకపోతే అలాంటి ఒక బర్డ్ గానీ, చిన్న క్రియేచర్ గానీ, అలాంటి అబ్నార్మల్ సౌండ్ గానీ అంతా కూడా ఏమి ఉండకూడదు అనమాట. చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి బర్డ్స్ ఆర్ ఎల్స్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏ వచ్చినా సరే ఫ్లైట్ కి చాలా డేంజర్ అనమాట. సో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్ ని బర్డ్ ఒక్కసారి స్ట్రైక్ చేయగానే ఇందులో పైలట్స్ ఉంటారు కదా. సో పైలట్స్ వచ్చేసరికి ఒక బర్డ్ మమ్మల్ని స్ట్రైక్ చేసింది అని చెప్పేసి మేడే డిక్లేర్ చేశారనమాట. ఎయిర్లైన్స్ లో నేను చెప్పాను కదా, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏవో వచ్చినా, లేకపోతే అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా వచ్చినా, చిన్న సౌండ్ అయినా సరే, లేకపోతే ఇలా క్రియేచర్స్ ఏమైనా కనిపించినా, రన్వేలో ఏమైనా ఇష్యూ ఉన్నా సరే మేడే డిక్లేర్ చేస్తారనమాట. మేడే వచ్చేసరికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆర్ ఎల్స్ ఏదైనా హెల్ప్ పడడం కోసం అయితే డిక్లేర్ చేస్తారు. అయితే పైలట్ వచ్చేసరికి అప్పుడు మేడే డిక్లేర్ చేశారు. మేడేని డిక్లేర్ చేసిన తర్వాత వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్ లో మాకు ల్యాండింగ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పాస్ చేశారు. అయితే అప్పటికే చాలా ఇబ్బందులు అయితే పైలట్లు ఫేస్ చేస్తున్నారు. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ల్యాండింగ్ రిక్వెస్ట్ వెళ్ళగానే వాళ్ళు కూడా ఓకే అర్థం చేసుకొని ఓకే యూ కెన్ ల్యాండ్ అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ చేయబోయే రన్వే వచ్చేసరికి రన్వే 19 అనమాట, విచ్ ఈస్ 2.8 kilometers లాంగ్. సో 2800 meters ఉన్న ఒక రన్వే లో వాళ్ళు ల్యాండ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి తెలియదు అదే వాళ్ళ లాస్ట్ ల్యాండింగ్ అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉన్నారనమాట, తన ఫ్యామిలీస్ చూడబోతున్నారు అని చెప్పేసి. కానీ ల్యాండ్ అయిన తర్వాత వచ్చేసరికి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసే అదృష్టం అయితే లేదనమాట, ఇద్దరికి తప్పించి. అయితే 9:1 వచ్చేసరికి ఫ్లైట్ కి పర్మిషన్ వచ్చింది అనమాట. ఓకే ర్యాండమ్ వచ్చి మీరు రన్వే 19 మీద అని చెప్పేసి. అండ్ 9:02 వచ్చేసరికి ఆ ఫ్లైట్ వచ్చేసరికి కాంటాక్ట్ లోకి వచ్చింది అనమాట రన్వే కి. అయితే 9:03 వచ్చేసరికి చాలా ఓవర్ స్పీడ్ అవడం వల్ల అక్కడే ఉన్న ఒక కాంక్రీట్ వాల్ కి వచ్చేసరికి చాలా బలంగా గుద్దుకుంది అనమాట ఆ ఫ్లైట్. అయితే అది గుద్దుకోక ముందే దానిలోంచి చాలా స్మోక్ అయితే వచ్చింది, చాలా ఫైర్ కూడా వచ్చింది అనమాట. గుద్దుకున్న తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు, చాలా దారుణం అయితే జరిగిపోయింది. 9:23 AM వచ్చేసరికి ఇద్దరిని అయితే రెస్క్యూ చేయగలిగారు. సో ఇది ఆ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన. అయితే దీని మీద చాలా మంది చాలా రకాల
రకాలుగా వ్యక్తం చేశారనమాట. ఎందుకంటే అది ప్రాణాలు కదా, 179 మంది ప్రాణాలు అంటే అంత ఆషామాషి కాదు. అసలు ఆ ఫ్లైట్ మెయింటెనెన్స్ లో ఉందా, అసలు ఆ పైలట్ ఎక్స్పీరియన్స్ ఏనా, ఇలా చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. అసలు ఆ ఎయిర్పోర్ట్ సేఫ్ ఏనా అది ఇది అని చెప్పేసి బోల్డ్ డౌట్లు అయితే వచ్చినాయి. అండ్ అక్కడ ఉన్న అఫీషియల్స్ ఎవరైతే ఎయిర్లైన్స్ అఫీషియల్స్ ఉంటారో అండ్ ఆల్సో ఎయిర్ క్రాఫ్టింగ్ అఫీషియల్స్ ఉంటారో, సో వీళ్ళందరూ కూడా క్లియర్ చేశారనమాట. వాళ్ళలో మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏం లేవు. ఆల్సో ఆ పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, ఇంచుమించు 6800 గంటల ఎక్స్పీరియన్స్ ఉందని ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అఫీషియల్స్ అయితే చెప్పారు. ఇద్దరిని కాపాడారని చెప్పాను కదా, ఇద్దరిలో ఒకతను అయితే లెగిచి మాట్లాడగలుగుతున్నాడు అనమాట. సో హ్యాపీ ఫర్ దట్, ఒకళ్ళైనా బతికినందుకు. ఇంచుమించు ఆపరేషన్ ఉంటుంది కదా, క్రాష్ అయిపోయిన తర్వాత వెతకడం అదంతా ఉంటుంది కదా, సో దానికోసమనే 1500 మంది ఉన్నారు అనమాట అక్కడ. సో 1500 మంది కలిపి ప్లేన్ పార్ట్స్ అండ్ ఆల్సో బాడీస్ ఇవన్నీ వెతికారనమాట. మీరు ఆలోచించి చూడండి, 1500 మంది ఫోర్స్ దిగే అంత యాక్సిడెంట్ జరిగిందని అంటే మీ ఊహలకే వదిలేస్తున్నా, మీ ఇమాజినేషన్ కి వదులుతున్నాను అనమాట, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందో. సో అదనమాట ఇప్పటి వరకు అయింది ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ డిసెంబర్ అని చెప్పుకోవచ్చు. చాలా బిగ్గెస్ట్ లాస్ అనమాట సౌత్ కొరియాకి అయితే. ఈ ఫ్లైట్ క్రాష్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇదేమి సౌత్ కొరియా మాత్రమే కాదు, ఇది డిసెంబర్ మంత్ చాలా దరిద్రం అనమాట. ఏవియేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దీనికైతే చాలా దరిద్రం అనమాట. ఎందుకని అంటే ఇంచుమించు 6 యాక్సిడెంట్ల వరకు పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి. మరి ఈ యాక్సిడెంట్లు అన్నిటికీ కారణం ఎవరంటారు? అసలు ఆ ఫ్లైట్ మెయింటైన్ చేసే వల్ల, లేకపోతే ఎయిర్లైన్స్ వల్ల, లేకపోతే ఎవరని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకని అంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అనేసి అంటే, ఇవన్నీ ప్రాణాలు 179 మంది అంటే నార్మల్ విషయం కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయి ఉంటాయి. ఇంచుమించు ఒక పెద్ద ఆయన అయితే వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలు మన వాళ్ళు అందరూ వస్తున్నారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట ఎయిర్పోర్ట్ లో. అలాంటి 78 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయనకి వాళ్ళందరూ ఇంకా రారు, చనిపోయారని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో, ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటారో మీరు ఆలోచించండి. అదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మాక్సిమం అన్నా యూనివర్సిటీ కేసు కోసం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హోప్ ఈ 2025 నుంచి అయినా సరే ఇలాంటి అనార్థాలు జరగకుండా ఉండేలా కోరుకుందాం అండ్ హోప్ ఫర్ ది బెస్ట్. సో అదనమాట ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారని అంటే గ్యారంటీగా నా మీద మీకు నమ్మకం ఉంది, నేను వీడియో పెడతానని చెప్పేసి మీరు ఇప్పటి వరకు ఉన్నారనమాట. అండ్ ఆల్సో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనే కదా మీరు ఇక్కడి వరకు చూసారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ రోజు ఉంటుంది అనమాట. కింద సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ స్పాన్ ని పెంచాలన్నమాట. మనం ఇలా ఒక 200, 300, 400 మంది చూస్తే చాలదు కదా, చాలా మందికి అయితే ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఎందుకని అంటే ఈ వీడియోనే కదా పర్టికులర్ గా నేను చేసే వీడియోస్ మాక్సిమం యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో అదనమాట మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా క్లోజ్ చేసేద్దాం వీడియో. సో వీడియోకి ఎంత గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇలాంటి అనార్థాలు, ఇలాంటి కేసులు ఈ న్యూ ఇయర్ లో రాకూడదని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం.